ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు వస్తాయని నిరూపించింది గత ప్రభుత్వం. అయితే బీఆర్ఎస్ నేత బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి అన్న కుమార్తె ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా విద్యుత్ శాఖలో ఉద్యోగం వచ్చింది. కానీ వినోద్ కుమార్ గారు దాన్ని ఖండించారు. అయితే ఇలా పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వవచ్చా? ప్రభుత్వమే అన్ని నిర్ణయాలు తీసుకుంటే మరి నిరుద్యోగుల సమస్యలను ఎవరు వింటారు? సో గత పాలనలో ఏదైతే నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి అన్యాయం జరిగింది అనే విషయాలు చర్చించడానికి ఈరోజు మనతో జూమ్లో సిద్ధంగా ఉన్నారు జేఎన్టీయూ విద్యార్థి నాయకులు ఆమన్గల్ రాజు గారు, అలాగే ఓయూ విద్యార్థి రీసెర్చ్ స్కాలర్ కాంపాటి వెంకట్ గారు ఉన్నారు. సో వారిద్దరిని ముందుగా ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీల్లో అంటే ఎన్నో సమస్యలు వింటున్నాము, అంటే ఇప్పుడు ఇది నియామకాల విషయంలో కూడా విద్యార్థులు నిరుద్యోగుల్ని ఎంతగా నిర్లక్ష్యం చేశారు అనే విషయాలు కొన్ని సందర్భాల్లో నిరూపితమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఎవరైతే పరీక్ష రాకపోయినా ఉద్యోగం వచ్చింది అంటున్నారు, అలాగే ఎన్నో నియామకాలు జరిగాయి అంటున్నారు. మరి ఈ రకంగా చూస్తే కష్టపడి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ విధమైన అన్యాయం జరిగింది గత పాలనలో? రాజుగారు మీరు చెప్పండి. మేడం, తెలంగాణ ఉద్యమం చూసినట్లయితే లాఠీలు ఎరిగిన లడాయి మానం, పిడుగులు పడ్డా మడమలు తిప్పం, సమాజ హితమై సాగే పోరులో చావో రేవో సాగుదామని కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర ఇలా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులది. మేము పీజీలు పిహెచ్డీలు చదివి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటికొక ఉద్యోగం అని గత ప్రభుత్వం హామీ ఇస్తే మేము వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకుంటే గత ప్రభుత్వంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో, ఎంతోమంది విద్యార్థులు ఎన్నో రకాలుగా ఆత్మహత్యలు చేసుకున్నారో మీ అందరూ చూసిన విషయమే. ఒక పక్క నిరుద్యోగులు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రబ్బర్ బుల్లెట్లకు, టియర్ గ్యాస్లకు, ఉద్యమానికి అన్నిటికీ ఎదురొడ్డి నిలబడి తెలంగాణ సాధించుకుంటే, మరొక పక్క మీరన్నట్టు ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగాలు సాధించడం అంటే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ సమాజం ఎదుర్కొన్నదో మీరంతా గమనించాలి. మీరన్నట్టుగా దాని మీద సమగ్రమైన విచారణ జరగాలి. లోతుగా విచారణ జరిపి ఏదైతే మేము యావత్ తెలంగాణ విద్యార్థి లోకంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం మేడం, ఒక సిట్టింగ్ జడ్జి తోటి దీని మీద లోతైన విచారణ జరిపి తక్షణమే వీరి మీద, ఒకవేళ నిజంగానే అలా జరిగి ఉంటే వీరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. మీరు గమనించవచ్చు మేడం, మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా గత 10 సంవత్సరాల నుంచి మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మీరు చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ చూడండి, జేఎన్టీయూ చూడండి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకు తెలంగాణ సాధించుకున్నాము, ఏదైతే మన ట్యాగ్ లైన్ ఉద్యోగాలు ఉన్నాయో ఎందుకు ఉద్యోగాలు రాలేకపోయాయని ఆకాంక్షతోటి ఎంతోమంది విద్యార్థులు మనోవేదన గురయ్యి ఇక మన దగ్గర ఉన్న లక్ష్యం ఒక్కటే, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే తప్ప మన విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరగదు. నోటిఫికేషన్స్ మన ఉద్యోగాలు మనకు రావాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు అందరూ తలుచుకొని ఈరోజు ప్రభుత్వాన్ని గద్దె దింపినాం. కేవలం విద్యార్థులు నిరుద్యోగులు కాదు, నిరుద్యోగుల కుటుంబాలు కూడా మాకు ఏ సంక్షేమ పథకాలు అవసరం లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మెరుగైన విద్య కావాలి, వాళ్ళకు వచ్చేంత వరకు మాకు ఈ సంక్షేమ పథకాలు ఏవి వద్దనే ఒకే ఒక్క దృఢ సంకల్పంతో గత ప్రభుత్వాన్ని గద్దె దించి ఈరోజు విద్యార్థులందరూ కూడా మేమైతే సాధించినాం మేడం. మేము ఈరోజు ఒక్కటే, మేము గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్ల సందర్భంలో కానీ, అదేవిధంగా టీఎస్పీ పేపర్ లీకేజ్లో కానీ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ప్రవాళిక ఆత్మహత్య కూడా మేమంతా కూడా ఇయ్యాలటి వరకు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అయింది. మేమేమంటున్నామంటే తక్షణమే దీని మీద ఏదో తూతు మంత్రంగా లేకుండా ఈ ప్రభుత్వం కూడా సమగ్రంగా లోతైన విచారణ జరిపించి ఒక సిట్టింగ్ జడ్జి తోటి మీరు లోతుగా విశ్లేషించి విచారణ జరిపించి ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని యావత్ తెలంగాణ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. ఓకే, సో వెంకట్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనే స్లోగన్ తోటి గత ప్రభుత్వం వచ్చింది.
సో నీళ్లు నిధులు మాట ఎలా ఉన్నా నియామకాల సంగతి, ఎందుకంటే ఇది ఎంతోమంది భవిష్యత్తు నియామకాల మీదనే వాళ్ళ అంతా ఆధారపడి ఉంది. సో ఈ గత ప్రభుత్వంలో ఎంతమందికి నియామకాలు అనేవి జరిగాయంటారు? మేడం, గొర్రె కషాయవాడినే నమ్మొద్దు అన్నట్టుగా మేము గత తెలంగాణ వచ్చేంత వరకు కూడా తెలంగాణ కోసం పోరాడినాం. నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంపై ఆ రోజు యావత్ తెలంగాణ విద్యార్థులందరూ కూడా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత, తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ నమ్మి కేసీఆర్కి మనము అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఈరోజు ఏం జరిగిందంటే, నీళ్లు నిధులు పక్కన పెడితే నియామకాలు అనేవి అక్రమ మార్గంలో బయటికి వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. ఇలా సరిత అనే వ్యక్తి ఇలా ఎగ్జామ్ రాయకుండా కూడా ఉద్యోగం వచ్చిందంటే అది నమ్మశక్యంగా లేనటువంటి అంశం. ఇంకో విషయం ఏంటంటే ఆమె ఇంట్లోనే ఉంటూ జీతం తీసుకుంటుంది. తీసుకుందంటే అది ఇప్పుడు బంతిలో మనోడు ఎక్కడున్నా కూడా ఎక్కడ కూర్చున్నా వడ్డన అందని, ఇది అధికారం వాళ్ళ చేతులకు పోయిన తర్వాత వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఇవాళ ఇంట్లో కూర్చొని శాలరీ తీసుకోవటం అనేది ఈ యొక్క కనివిని వెరగినటువంటి అంశం. మనం చూసినట్లయితే ఇటు గత ప్రభుత్వంలో నియామకాలు ఏమాత్రం కూడా పారదర్శకంగా జరగలేదు. మొత్తం కూడా అవకతవకలు, పేపర్ లీకేజీలు మరియు విద్యార్థులను ఆగం పట్టించి గందరగోళానికి గురి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్కొక్కళ్ళు తిండి లేకుండా 5 రూపాయల భోజనం తిని చెట్ల కింద లైబ్రరీలో కూర్చొని రేంబగలు కష్టపడి చదివినప్పటికి కూడా ఉద్యోగాలు రాకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా అవకతవకలు జరిపిందో, ఏ విధంగా కుంభకోణాలు చేసిందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు విద్యార్థులందరూ కూడా ఏకమై ఐక్యతతోటి ఈ యొక్క గత ప్రభుత్వాన్ని గద్దెదించడం అంటే విద్యార్థి లోకము తిరగబడితే ఏదైనా సాధిస్తారని ఇది ఒక నిదర్శనం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఈ యొక్క విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మంచి పాలన అందించాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు జరగకుండా ప్రజాపాలనలో మంచి నియామకాలు జరిపి విద్యార్థులకి సరైన మార్గాన్ని టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా నియామకాలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ సరిత గారిది ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద వినోద్ కుమార్ గారు ఇదంతా సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం, అలాంటిది ఏం లేదు అంటూ మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా అనుకోవచ్చు, అంటే ఇందులో ఉన్న నిజం ఎంత ఇంతకి? మేడం, మేము అదే అంటున్నాము. నిజంగా అక్కడ ఒక పక్క మీరు చూడండి, మేమంతా గత 10-15 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం కొట్లాడినాము, తెలంగాణ సాధించుకున్నాము. ఎందుకోసం కొట్లాడినాము? తెలంగాణ వస్తే మా బతుకులు మారిపోతాయి, మాకు ఉద్యోగాలు మాకు వస్తాయి అని ఒకే ఒక ఆకాంక్షతోటి మేము తెలంగాణ పోరాటంలో ఉన్నాము. మీరు ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకేమో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తలేరు. ఉద్యోగ నోటిఫికేషన్ వేసే అరకొర నోటిఫికేషన్లనేమో మీరు ఇట్లా ఎగ్జామ్ రాయకుండా మీరు మీ వాళ్ళకి మీరు అక్రమాలకు పాల్పడి మీ వాళ్ళకి ఇప్పించుకుంటున్నారు. మీరు చూడండి మేడం, మా స్టూడెంట్స్ అందరూ, నిరుద్యోగులందరూ ఎంత ఆవేదనతోటి ఎక్కడ ఊర్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక, హైదరాబాద్లో ఉండలేక, ఇక్కడ చదవలేక, ఒక పూట అన్నం తినలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మాకు ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తారు అని 1000 కళ్ళతోటి ఎదురు చూస్తుంటే, మరోపక్క మీరు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ మీరు మీ కుటుంబ సభ్యులకు మీరు ఇలా అడ్డదారిన మీరు ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారు కదా. మేము యావత్తు తెలంగాణ విద్యార్థులుగా మేము ఒక్కటే అడుగుతున్నాము, ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితే లేదు కదా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, నిజంగానే అక్కడ ఏదైనా అవినీతి అక్రమాలు జరిగి ఉంటే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు. మీరు వదిలిపెట్టకపోతే విద్యార్థులుగా మళ్ళీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము విద్యార్థులు కోరుకునేది, మేము ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులం కాదు. మేము విద్యార్థులైనా నిరుద్యోగులైనా మా హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతాము. మాకు బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని ఏం లేదు. మా హక్కుల సాధన కోసం మేము ఎవరితోడైనా పోరాటం చేస్తాం. అదే పందాన్ని గత ప్రభుత్వాలు చూసినాయి. మేము ఎంత కసితో కొట్లాడి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించినామో ఈరోజు కూడా మీరు చెప్పినట్టు నిజంగా ఈరోజు సరిత అనే వ్యక్తి ఈరోజు ఉద్యోగం అడ్డదారిన తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మేడం. ఎలా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎంతో అధైర్యపడి ఇప్పుడు చిక్కడపల్లి రైల్వేలో చూడండి మేడం, గత 10 సంవత్సరాల నుంచి ఒక పూట తినకుండా కష్టపడి మా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, మా ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అని 1000 కళ్ళతోటి ఒక పక్క మా విద్యార్థులు నిరుద్యోగులు ఎదురు చేస్తుంటే, మరో పక్క మీరు పేపర్ లీకేజ్లు, తర్వాత అడ్డదారిన మీరు అక్రమ నియామకాలు చేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏం సమాధానం ఏం ఏం ఇది ఇస్తున్నారు మేడం. అది మేము ప్రధానంగా డిమాండ్ చేసేది కూడా అదే. ఈ ప్రభుత్వం అయినా సరైన పద్ధతిలో అన్నయ్య చెప్పినట్టు సరైన పందాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఈ ఇయర్లో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం అనేది ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఓకే, సో చెప్పండి, ఇప్పుడు నియామకాల విషయంలో ఇలా అంటే ఎన్నో అక్రమంగా నియామకాలు కూడా జరిగాయని వార్తలు వస్తున్నాయి. అయితే ముందు యూనివర్సిటీస్ని ఎంతవరకు అంటే గత ప్రభుత్వం ఎంతవరకు కేర్ తీసుకుంది, వాటి గురించి ఏం సౌకర్యాలు కల్పించింది, ఉద్యోగాల విషయంలో లేకపోయినా కనీసం అక్కడ ఉండి చదువుకుంటున్న వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కలిగజేస్తుంది? మేడం, గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మేడం, కానీ ఆశలు నిరాశ పాలైంది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలు చూసినట్లయితే, మరియు దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీ చూసినట్లయితే, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ మిగతా యూనివర్సిటీలో కానీ ఎలాంటి నియామకాలు 10 సంవత్సరాల నుంచి జరగలేదు మేడం. అంతేకాకుండా నాన్ టీచింగు పోస్టులు కూడా చేయలేదు. అంతేకాకుండా ప్రతి ఇయర్ కూడా ఎంతోమంది ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్నారు, కొత్త నియామకాలు జరగలేదు మేడం. ఆ విధంగా గత 10 సంవత్సరాలు కూడా విద్యార్థులు అందరూ కూడా విద్యకు దూరమై ఏమీ నేర్చుకోకుండా ఈరోజు దుస్థితి పాలన అయినటువంటి సందర్భం మనం చూసాం. అంతేకాకుండా గత ప్రభుత్వం మీద ఎంతో ఆశ పెట్టుకొని ఈ హాస్టల్ చూసినట్టయితే ఏ హాస్టల్ కూడా చూసినట్టయితే ఒక్కొక్కటి హాస్టల్ కూలిపోతున్నాయి మేడం. దాన్ని రిపేర్ చేయటం కానీ కొత్త హాస్టల్ కట్టడం కానీ ఎలాంటివి కూడా గత 10 సంవత్సరాల నుంచి జరగలేదు. అంతేకాకుండా వీసీని నియమిస్తే వీసీ కూడా నియంత పాలన చేస్తూ విద్యార్థులకు అందుబాటులో లేకుండా, విద్యార్థిని కలవకుండా, ఆయన ఛాంబర్ చుట్టూ కూడా కంచె వేయించుకొని విద్యార్థుల్ని లోనకు రాకుండా, విద్యార్థి సమస్యలు వినకుండా నియంత పాలన కొనసాగిస్తున్నట్టు వీసీని తక్షణమే రాజీనామా చేయాలని ఎన్నోసార్లు కూడా మేము డిమాండ్ చేశాం. అంతేకాకుండా మొన్న కూడా ర్యాలీ తీసి ఆయన ఛాంబర్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన అట్నే కొనసాగుతుండు. అట్లాంటి వీసీని వెంటనే తొలగించాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ వీసీ కూడా కబ్జాకి ల్యాండ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ల్యాండ్ని కబ్జాకి గురి చేస్తుండు. అప్సిగోల్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ అది 500 గజాల దాకా ఉంది. ఈయన ఆధ్వర్యంలోనే అక్కడ ఒక ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటని మేము విద్యార్థులందరం కూడా పోరాటం చేస్తే వెంటనే అక్కడ తీసేయడం జరిగింది. అంటే ఇట్లాంటివి కూడా వీసీ కూడా ఇట్లాంటి చేస్తూ నియంత పాలన చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. అంతేకాకుండా విద్యార్థులను పట్టించుకోకుండా, విద్యార్థులకి దూరం ఉంటూ, విద్యార్థుల సమస్యలు వినకుండా, మా జీవితం మేము చదువుకున్నటువంటి కాలంలో ఇలాంటి వీసీని చూడలేదు మేము. ఏ వీసీ అయినా విద్యార్థి సమస్యలను విని విద్యార్థులకి న్యాయం చేస్తూ, విద్యార్థులకి విద్యను అందిస్తూ ముందుకు పోతూ ఉండేవాడు. అట్లాంటి విషయాలు మేము చూసాం, కానీ ఇట్లాంటి నియంత పాలన వీసీని చూడలేదు. తక్షణమే ఇవన్నీ భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం కూడా ఏమీ పట్టించుకోలేదు యూనివర్సిటీని. ఈ ప్రభుత్వం పట్టించుకొని పట్టించుకొని భవనాలు కానీ టాయిలెట్ కానీ బాత్రూమ్లు కానీ రిపేర్ చేయించి విద్యార్థులకు అందుబాటులో ఉంచితే విద్యార్థులు చక్కగా చదువుకొని ఈ భావితరాలకు వాళ్ళు ఆదర్శంగా నిలుస్తారని మేము కోరుకుంటున్నాం మేడం. ఓకే, అయితే ఇప్పుడు హాస్టల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటారు. సో అవి ఎలా ఉన్నాయి, హాస్టల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఫుడ్ సంబంధించి మంచి ఒక నాణ్యమైన ఆహారాన్ని ఇస్తున్నారా లేదా? లేదు మేడం, గత ప్రభుత్వంలో అంటే ఈ తెలంగాణ ఏర్పడక ముందు, కేసీఆర్ ప్రభుత్వం రాకముందు అంతకుముందు మంచిగా ఉండేది. హాస్టల్ కానీ హాస్టల్లో సౌకర్యాలు కానీ బాత్రూమ్ కానీ బెడ్రూమ్ కానీ మెస్ కానీ చాలా బాగుండేది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ఏమీ పట్టించుకోకుండా తినే తిండి కూడా విద్యార్థులకి నాణ్యమైన ఫుడ్ ఇవ్వకుండా అది ఏదో పెడుతున్నాం అనే సాంబారు, ఏదో పచ్చడి వేస్తున్నాం, ఒక కూర వేస్తున్నాం అని
ఉద్దేశంతో ఏదో పెడుతున్నామని జీవిస్తున్నారు, ఏదో పెట్టండి తినండి బతకండి అనే అపోలో ఈరోజు విద్యార్థుల్ని విద్యకు దూరం చేస్తూ మరియు తిండికి కూడా దూరం చేస్తున్నటువంటి పరిస్థితి మేము గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి చూసాం. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కొంచెం పట్టించుకొని విద్యార్థులకి నాణ్యమైన ఫుడ్డు అందించాలని, అదేవిధంగా హాస్టల్ సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం మనం. ఓకే, రాజుగారు చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఫ్యాకల్టీ యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, అంటే వాళ్ళ నియామకాలు ఎంతవరకు, అంటే సఫిషియెంట్గా ఉన్నారా లేదా? ఇక్కడ మేడం మీరు గతంలో చూసినట్టంటే గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా ఎక్కడ చేయలేదు. దానికి తోడు వీళ్ళు ఏం చేసిరంటే మాలాంటి పేద విద్యార్థులు, మేమంతా గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులము, మాలాంటి విద్యార్థులకు విద్యను కూడా దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రైవేట్ యూనివర్సిటీలో తీసుకొచ్చారు మేడం. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో తీసుకొస్తే మాలాంటి గ్రామీణంలో చదువుతున్నటువంటి విద్యార్థులు మేము ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో లక్షల రూపాయలు మేము ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి, ఇక్కడ తెచ్చిపెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏం పట్టించుకోరు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ సరిగ్గా చూడరు, ఫుడ్ సరిగ్గా చూడరు, ఇక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చూసుకోరు. ఉన్న వీసీని కలుద్దామంటే వీసీ నియంతలాగా వ్యవహరిస్తాడు. అంటే మేము ఎవరితో మాట్లాడాలి, పోయి మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోయి విన్నవించుకుందామంటే ముఖ్యమంత్రి గారు మాకు అలోనే లేదు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు అలో లేదు, మాలాంటి విద్యార్థులకు ఎక్కడ అవకాశం ఇస్తారు, ఇవ్వలేదు. ఈరోజు వీసీ దగ్గరికి పోయి చెప్దామంటే ఆయన ఒక నియంతలాగా అన్నయ్య చెప్పినట్టు ఆయన రూమ్ చుట్టూ ఒక ముళ్ళ కంచెను పెట్టించుకొని ఏంది మేడం, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక వీసీ ఒక స్వయం ప్రతిపత్తి గల ఒక వైస్ ఛాన్సలర్ విద్యార్థులు గలవకుండా, విద్యార్థులు సమస్యలను పరిష్కరించకుండా ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తారు చెప్పండి. అలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు అంతా ఎదుర్కొన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఇంకా మాలాంటి గ్రామీణ ప్రాంతాల్లో, ఇప్పుడు నేను ఒక కంప్యూటర్ ఎంటెక్ స్టూడెంట్ మేడం, కంప్యూటర్ అయిపోయింది నాది, ఇప్పుడు పిహెచ్డి చదువుతున్నటువంటి స్టూడెంట్. నాలాంటి గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న స్టూడెంట్స్ ఇవాళ యూనివర్సిటీలో ఈ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వకుండా మీరు ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొస్తే మాలాంటి విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలి, మేము లక్షల రూపాయలు మేము ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి. అంటే కంప్లీట్గా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిర్రు. ప్రశ్నిస్తే వాళ్ళు అణిచివేసారు. కేసీఆర్ గారు ఒక్కటే ఏమనుకున్నారంటే విద్యార్థులని ఎక్కడ మాట్లాడియొద్దు, అణిచివేద్దామని అనుకున్నారు. మేడం నేను ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల ఉదో కొడుకు నైజాం సర్కురోడ్గా గోల్కొండ కిల్ల కింద అని గోరి కడదామని ఆనాడు 56 సంవత్సరాల కన్నా ముందే తెలంగాణలో ఉద్యమాలు ఉన్నాయి మేడం. ఉద్యమాల పురిటిగడ్డ ఉద్యమాలు కేసీఆర్ మాకేం నేర్పలేదు. ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో విద్యార్థులు నమ్మి ఉద్యమాలు చేస్తున్నారు. అయితే ఆ రోజు కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేస్తే విద్యార్థులు ఏం మాట్లాడరు, వాళ్ళని చదువుకోనియదు, చదువుకుంటే క్వశ్చన్ చేస్తారు, ఒక మంచి మేధావులుగా తయారవుతారు. వీళ్ళు మేధావులుగా అవసరం లేదు, వీళ్ళకు బర్రెలు ఇద్దాము, గొర్రెలు ఇద్దాము, వీళ్ళని ఒక కులవృత్తులకు ప్రోత్సహిద్దాము, విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఈ రకమైనటువంటి విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండు. కాబట్టి ఈ పాలకులు ఎవరైతే కేసీఆర్ గద్దె దిగిన తర్వాత వచ్చిన ఈ పాలకులు కూడా మేము మీ వేదిక ద్వారా మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి యూనివర్సిటీలను ప్రక్షాళన చేయండి, ఫ్యాకల్టీని రిక్రూట్ చేయండి. ఏదైతే విద్యార్థులకు మెయిన్గా ప్రధానంగా విద్యార్థులకు కావాల్సింది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద మీరు దృష్టి పెట్టండి. మాకే సంక్షేమ పథకాలు అవసరం లేదు. మా తల్లిదండ్రులు గ్రామీణంలో ఉన్నటువంటి మా తల్లిదండ్రులు కూడా ఏ ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు కోరుకోవట్లేదు. మాకు నాణ్యమైన విద్యని అందించాలని ఆ రకంగానే అడుగుతున్నారు. కాబట్టి మీరు ఈ పాలకులు ఈ ఫెసిలిటీస్ మీద అన్నిటి మీద దృష్టి పెట్టి ఈరోజు తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మీ వేదిక ద్వారా కోరుకుంటున్నాం మేడం. ఓకే, అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత, సో ఆవిడ ద్వారా కూడా కొన్ని అంటే 10ల సంఖ్యలో నియామకాలు జరిగే ఉద్యోగాలు ఇచ్చారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం మేడం? మీరు అన్నట్టు వాళ్ళు ఉన్న రోజులు ఆడిందే ఆట పాడిందే పాట అయింది మేడం. ఎవరిని ఎవరు కలిసే సందర్భం లేదు, ఎవరిని ఎవరు క్వశ్చన్ చేసే సందర్భం లేదు. మీరు అన్నట్టు జిహెచ్ఎంసీ కానివ్వండి చాలా దగ్గర చాలా మీకు కొన్ని వెలుగు చూసినాయి. వెలుగు చూడడానికి ఇంకెన్నో అక్రమాలు ఉన్నాయి. మేము ఒక్కటే కోరుకుంటున్నాము యాజ్ ఎ తెలంగాణ పౌరునిగా, ఈ జరిగినటువంటి అక్రమాలు ఎవరి సొమ్ము మేడం? 4.5 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము. ఈ అవినీతి సొమ్మునంతా మీరు బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు మీరు నిన్న మొన్నటి వరకు ఏ విధంగా అయితే శ్వేతపత్రాలు రిలీజ్ చేసారో అదే పంతాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఎవరైతే అక్రమంగా అవినీతితోటి ఎన్నో ఉద్యోగాలు వాళ్ళకు కట్టబెట్టారో అవన్నీ బయటకు తీసుకొచ్చి ఇలా తెలంగాణ ప్రజలకు ఒక సుస్థిరమైన ప్రజాస్వామ్యాన్ని అందించాల్సిన అవసరం మాత్రం ఇలా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు తక్షణమే
మీరు అంటే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే అయ్యింది. కాకపోతే మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం మేడం. మేము ఏమంటున్నామంటే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కొద్దిగా విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మేము కూడా నిన్న మన నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తొందరలో మాకు అన్ని శాఖలు కేటాయించారు, విద్యాశాఖ కూడా కేటాయించలేదు. విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయిస్తే మాలాంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎన్నో సమస్యలు ఉంటాయి. మా సమస్యలు వినియోగించుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వేదిక ద్వారా ప్రభుత్వానికి ఒక్కటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తొందరలోనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేస్తే మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి మేడం. గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు, ఎవరూ మమ్మల్ని కలవలేదు. కనీసం ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని అనుకుంటున్నాం, ప్రజాస్వామ్య ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తుంది అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి తొందరలోనే విద్యాశాఖ మంత్రిని రిక్రూట్ చేస్తే మాకున్నటువంటి ఎన్నో విద్యా సమస్యలు ఉన్నాయి. యూనివర్సిటీలలో జేఎన్టీలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు కానీ, కాకతీయ కానీ ఎన్నో యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మేడం. కాబట్టి కొంచెం వీళ్ళు వెంటనే విద్యాశాఖ మంత్రిని రిక్రూట్ చేయాలని మీ వేదిక ద్వారా కోరుకుంటున్నాం మేడం. ఓకే, సో వెంకట్ గారు చెప్పండి, ఇప్పుడు 100 రోజుల లోపల వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. సో అది మీకు నమ్మకం ఉందా? వాళ్ళు జరుగుతుంది, వాళ్ళు చెప్పింది చేస్తారు అనేది ఉందా? ఎందుకంటే గత ప్రభుత్వంలో మీకు జరిగిన అన్యాయాన్ని బట్టే ప్రభుత్వాన్ని మార్చారు. సో ఎక్కువగా కూడా ఓడించింది కూడా విద్యార్థులు, నిరుద్యోగులే అని చెప్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవి చేస్తుందని నమ్ముతున్నారా మీరు? తప్పకుండా నమ్ముతున్నాం మేడం. ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యార్థులకి అన్యాయం జరిగింది, నిరుద్యోగులకి అన్యాయం జరిగింది అనేది అది వాస్తవం మేడం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. మేము స్వతంత్రం వచ్చిన కాడి నుంచి స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ, డెమోక్రసీ పార్టీ. కాబట్టి మేము విద్యార్థులం కానీ ప్రజలు కానీ నమ్మకంతో ఈరోజు గత ప్రభుత్వాన్ని గద్దెదించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టబెట్టింది అధికారాన్ని. కాబట్టి మేము నమ్ముతున్నాం మేడం 100%. ఎందుకంటే 6 గ్యారెంటీలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి. ఎందుకంటే మనం కర్ణాటకలో చూసాం, మనం చదువుకుంది కూడా కాంగ్రెస్ పెట్టినటువంటి స్కూళ్ళల్లోనే. మన తల్లిదండ్రులు కానీ ఇంకెవరు కానీ కాంగ్రెస్ పెట్టినటువంటి పథకాల ద్వారా కూడా ఎంతోమంది లబ్ధి పొందారు. నియంత పాలన అనేది ఉండదు ఇక్కడ. ఇది ప్రజాపాలన, నియంత పాలన ఉండదు, ఒక్కరితోటి నడవదు. అందరు కూడా కలిసి నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా ప్రజలకి మరియు నిరుద్యోగులకి మరి కార్మికులకి అందరికి కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము తప్పకుండా నమ్ముతున్నాం. అదేవిధంగా ఈ ఉద్యోగాల విషయంలో కానీ మరియు యూనివర్సిటీల విషయంలో కానీ గత ప్రభుత్వం ఏ విధంగా నష్టం చేసిందో ఆ నష్టాన్ని అంతా కూడా వీళ్ళు గమనించి వాటిని పునర్నిర్మాణం చేస్తారని మేము కోరుకుంటున్నాం మేడం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. మాకే కాదు, ప్రజలకు కూడా నమ్మకం ఉంది, నిరుద్యోగులకు నమ్మకం ఉంది, విద్యార్థులకు నమ్మకం ఉంది. అందరికీ నమ్మిండ్రు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రతి హామీని ఈ యొక్క ప్రభుత్వం నెరవేరుస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు కానీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ తప్పకుండా నెరవేరుస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఇది తెలంగాణ ఉద్యమంలో కేసులు పాలైనటువంటి విద్యార్థులకి 250 గజాల స్థలం ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ విషయంలో కొన్ని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత తెలంగాణ కోసం పోరాడినటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఇంతే విద్యార్థులు ఆడవాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉండరు. విద్యార్థుల వల్ల కేసు కాలేదు వాళ్ళకి. ఎందుకంటే ఆడపిల్లలు జైలుకు పోతే మళ్ళీ రేపు పెళ్ళి అయినప్పుడు కనుక ప్రాబ్లం ఉంటుందని చాలామందికి ఉద్యమాలు చేసినప్పటికీ వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. కాబట్టి వాళ్ళు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాంట్లో మనకి కేసు నెంబర్ రాసి ఇది కేసు ఫైల్ ఏదో పేపరు పెట్టమన్నారు. కాబట్టి కొంతమందికి కేసులైనవి, జైలుకి వెళ్ళినారు, జైలు జీవితం అనుభవించారు. కానీ కొంతమంది ఆడవాళ్ళు పోలేదు, కొంతమంది వికలాంగులు పోలేదు, వికలాంగులు కూడా తీసుకుపోలేదు ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకొని ఏ విధంగా చేస్తే వాళ్ళకి న్యాయం చేస్తారు అనేది కూడా ఈ గవర్నమెంట్ ఆలోచించాలి. ఎందుకంటే నేను కోరుకునేది అంటే 2009 నుంచి 2014 వరకు యూనివర్సిటీలో ఎవరైతే అడ్మిషన్ ఉందో
వాళ్ళు పోరాటం చేశారు కాబట్టి అడ్మిషన్ ప్రకారంగా అందరికి కూడా న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను మేడం. రైట్ అండి. ఎందుకంటే కేసు కొంతమంది ఏం చేశారు, అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు మేడం, పాల్గొన్నారు కానీ కొంతమంది కేసు అయితే ఉద్యోగం రాదని భయంతో కొంతమంది వెనక్కి తగ్గటం, ఆడవాళ్ళు విద్యార్థినులు వెనక్కిపోవటం, వికలాంగులు కూడా కేసు పెట్టించుకోకుండా బయటకు రావటము ఇవన్నీ జరిగినాయి. కాబట్టి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉండరు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈ యొక్క గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం మేడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ రాజు గారు. సో ఇప్పుడున్నది నియంతృత్వ పాలన కాదని ప్రజాప్రభుత్వం అని నమ్ముతున్నాము. అలాగే విద్యాశాఖని మంత్రిని తొందరగా ఏర్పాటు చేస్తే మా సమస్యలన్నీ తీరడానికి అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అమన్గల్ రాజు గారు అలాగే వెంకట్ గారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.